ఇక్కడ ప్రస్తుతం అయితే మనతో ఒక జనసేన అభిమాని అయితే ఇలా ప్రచార రథాన్ని అమరావతి ఎంతో అలాగే అక్కడే తిరిగాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. ఒకడిని అలాగే నైట్లో ప్రయాణం చేసుకుంటా మొత్తం జిల్లా అంతా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అన్ని తిరిగాను. అలాగే బొమ్మిడి నాయకులు గారు కూడా సహాయం చేశారు, జెండా ఊపి నన్ను అభినందించారు. అలాగే పులపతి అంజిబాబు గారు జనసేన భీమవరం, ఆయన పర్మిషన్ తీసుకుని నువ్వు వెళ్ళు ఎక్కడ కానీ మొత్తం అక్కడ భీమవరంలో కూడా చేశాను. అలాగే ఉండి రఘురామకృష్ణరాజు గారు ఎంతో మెచ్చుకుని బండి చుట్టూరు తిరిగి చాలా అభినందన కూడా చేశారు. అయిపోయి కూడా సర్రామ్మ అన్నారు. అలాగే నేను ఎవరిని ఒక రూపాయి కూడా అడగలేదు. నాకు ఎందుకంటే పవన్ గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన నిజంగా ఆయన పరిపాలన బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే నాకే ఒక రకంగా ఒకసారి పర్మిషన్ ఇవ్వాలని కోరుచున్నాను. నేను చేయలేని స్తోమత, అలాగే నేను అప్పులు తెచ్చి అలా చేసాను. ఎందుకంటే అభిమానం తప్ప, పార్టీ అభిమానం తప్ప పవన్ అన్న అభిమానం మీద చేశాను. నేను చేయలేని పరిస్థితి. అలాగే నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి వికలాంగురాలు. అయినా ఇంట్లో ఇబ్బంది పడకుండా ఇది అలా నేను స్వర్ణాంధ్ర కాలేజీలో డైలీ వైజ్గా వెల్డింగ్ వర్క్ చేస్తాను. దాని గురించి ఇది ఎలా చేశాను. నాకు ఏదో రకం మీ మీడియా వారు నాకు పర్మిషన్ ఇచ్చే అన్న ఒక చెయ్యేసి నా మీద నాకు ఎంతో ఆనందంగా ఉంటుందని, జీవితంలో మర్చిపోలేనందుకు మీరు అందరూ సహకరించాలని. కళ్యాణ్ గారికి కలిసే అవకాశం వస్తే మీరు ముందుగా ఆయనతో ఏం చెప్తారు? ఆయనకి చాలా శుభాకాంక్షలు చెప్తానండి. ఎంతో మన గురించి, ఎంతో మన రాష్ట్రం గురించి ఆయన అసలు సినిమా చేసుకుంటే ఏసీలో వెళ్ళొచ్చు, కానీ 10 సంవత్సరాలు ఎంతో మన గురించి కష్టపడ్డారు. అందుకే ప్రజలే ఒక చెగువీరలాగా ఆయన మనకి ఆదర్శం. అందుకని ఆయన ఆదర్శం మనం అందరం పాటించు ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. 5 సంవత్సరాల పరిపాలన ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు ఏపీలో? ఇలా మంచి మంచి మార్పులు తీసుకెళ్ళాలి. ఆయన చేయగలరు, ఆయన సత్తా ఉంది. ఆయన పేదల పాలిటీ పెద్దది, ఆయన ఏదైనా చేయగలరు. ఆయన ఎప్పుడు ఒక రూపాయి దాచుకోడు, ఎవరికైనా ఇచ్చే మనస్తత్వం తప్ప తీసుకునే మనస్తత్వం లేదు ఆయన. అందుకనే ప్రధానమంత్రి కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. మన దేశంలోనే ఒక మన అందరికీ ఒక దేవుడు లాంటి ఆయన. మనకి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టారు, మన పశ్చిమ ఉన్నారంటే. అలాగే చిరంజీవి గారు అన్నయ్య లాంటి వారు కూడా మెచ్చుకున్నారంటే ఆ పవన్ కళ్యాణ్కి నిజంగా దైవాంత సంబూతులే ఆయన. మీరందరూ కూడా నాకు ఏదో రకంగా మీరు సహాయం చేసి ఆయన పర్మిషన్ తీసుకోవాలని. నేను చాలా బాధపడిపోయాను. 4 సార్లు సైన్ తెగిపోయింది. అలాగే బాధపడతా వచ్చాను. ఆయన ఎప్పుడు బాధపడలేదు. ఏదో రకంగా కలాలే. అక్కడ 10వ తారీఖుని ఆయన అక్కడ పిఠాపురంలో దగ్గర దాకా వచ్చారు, ఏ జాయి కుదరలేదు. అలాగే నాగేంద్రబాబు గారు కూడా ఫోటో దిగి నువ్వు వచ్చాక తమ్ముడితో ఫోటో దిగిందిగానే అన్నారు. ఆయన అప్పుడు నాకు 2 ఏళ్ళు చేతిలో పెట్టారు. 11వ తారీఖున పిఠాపురంలో. నేను ఎప్పుడు మర్చిపోను. మీరు దయచేసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన మీడియాకి? అది మా చంద్రబాబు నాయుడు కూటమి వస్తే ఇలా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని, అలాగే మన ఆ పక్కన అమరావతి రాజధాని ఉంది, అది కూడా తయారవుతుందని ఈ 5 సంవత్సరాల్లో. అదిగో చూడండి, ఇక్కడ పవన్ రావాలి, పరిపాలన బాగుండాలి, చంద్రబాబు రావాలి, పోలవరం పూర్తి చేయాలి. ఆ పక్కన అలాగే అమరావతిని కూడా అలాగే తయారు చేశాను. చాలా టైం పడుతుంది. ఇది మామూలుగా బ్యానర్లు కట్టిది కాదు కదా, చాలా మనసు పెట్టి అలాగా దగ్గరగా 6 నెలలు పట్టింది ఇది తయారు చేయడానికే. కష్టపడి చేశాను. నేను ఇక్కడ నాసిక్లో ఐటీఐ చేశాను, అక్కడ బొంబాయిలో ఐటీఐ చేస్తాను. ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ ఫైబర్ వర్క్ అన్ని చేసుకున్నాను. సొంతంగా మీరే తయారు చేసిందా? సొంతంగా తయారు చేసుకున్నాను. 1,30,000 అయింది. బుల్లెట్ అప్పటికప్పుడు కొన్నాను. బుల్లెట్ కొని అలా తయారు చేశాను. లేకపోతే ఇంకా ముందు అన్ని తిరిగి మొత్తం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అక్కడ కుర్రోడు అందులో చేసాడు, చాలా హెల్ప్ చేశాడు. బండిని స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ వేసుకుని నేను రాత్రి అక్కడ వచ్చి రాత్రి అక్కడ అమరావతి అక్కడ పడుకున్నాను. ఇప్పుడు ప్రసారం అయితే మే 1వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా చేశానండి. ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేశారు మీరు బుల్లెట్? మొత్తం 8 నియోజకవర్గాలు కవర్ చేశానండి. మొత్తం అంతా 8 నియోజకవర్గాలు. ఇంకా అక్కడతో టైం 11వ తారీఖు పిఠాపురంతో కాకినాడతో టైం అయిపోయింది. ఇంకా అక్కడే బండి వదిలేసి నేను వచ్చేసాను. పార్టీ నాయకులు కానీ జన సైనికుల సపోర్ట్ మీకు ఎలా ఉండేది? అందరూ వెళ్ళినప్పుడల్లా చాలా సపోర్ట్ చేసేవారు.
డ్రింక్ తాగుతారా, టిఫిన్ తింటారా, భోజనం ప్యాకెట్ తింటారా. ఒక అయితే కాకినాడలో అయితే పెట్రోల్ బంక్లో కొట్టించుకుంటే ఇగో పెట్రోల్ కొట్టించుకోండి అన్నారు. ఆయన వద్దులండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేనే కొట్టించుకున్నాను. అలా చాలా అభిమానం. మీరు తప్పకుండా అప్పుడే ప్రతి వాళ్ళు జగన్ పవన్ అన్న వచ్చేస్తారని అనేవారు. అలా కూటమి వస్తుంది అన్నారు. అలాగే జరిగింది. చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉన్నారు కదా, అదే అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్, కొల్లిదన పవన్ కళ్యాణ్. ఎలా అనిపించింది మీకు ఆ మూమెంట్? నిజంగా చేతి నిండా రోమాలు నిక్కబడిచినాయండి. చాలా అసలు ఆ టీవీకి అంటిపోయి ఉన్నా. నిజంగా చాలా కొనిదెల పవన్ కళ్యాణ్ అని నేను అనేటికి చాలా అంత సంతోషం కాదు. నిజంగా చాలా ఆ దృశ్యం చాలా అద్భుతం. అలాగే ఏదైనా చేయగలుగుతారు. ఇంకా ఆయన చేయగల సక్తం ఆయనలో ఉంది. ఆయన పేదల పాలిటీ మనిషి. నిజంగా మనం చెప్పుకోక్కర్లేదు. అందరూ మొత్తం యావత్తు భారతదేశమే ఆయన చూస్తుంది. ఎవరో ఏదో జగన్ అంటే సరిపోద్ది ఏంటండి, ఏదో అంటారా, ఆ మాటలన్నీ పట్టించుకోక్కర్లేదు. ఆయన పని ఆయన ఎప్పుడు ఒక మన అర్జెంటైనా చెగువేరా ఎలాగో మనకి ఆంధ్రప్రదేశ్కి మన చెగువేరా మన పవన్ కళ్యాణ్ గారు సరిపోద్దండి. త్వరలో మీరు పవన్ కళ్యాణ్ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నిజంగా నేను పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లేకపోతే నాకు ఈ కోరిక తీరకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను. నాకు చాలా అన్నయ్యగా ఉన్నారులేని ఇంకా అలా వెళ్ళిపోయానండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ.